అందరికి నమస్కారం అండి. ఇది నా సెకండ్ వీడియో. సో, నా గురించి చెప్తున్నానండి మళ్ళీ ఒకసారి. సో, నా గురించి అవసరం లేదు యాక్చువల్‌గా. చెప్తున్నాను నా గురించి. సో, నా పేరు జీవికి అని నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తున్నాను. సో, నాకు 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సాలరీ వచ్చేసి 20 లాక్స్ ప్లస్ ఉంది నాకు. సో, నాకు ఈ మధ్య కాలంలో నాకు మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఏంటంటే, సో, నేను కొన్ని సంఘటనలు చూసానండి రియల్ టైమ్‌లో. ఆ రియల్ టైమ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ చూసిన తర్వాత నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది. సో, మన విలేజెస్ లో పీపుల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పర్టికులర్ గా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు లైక్ హార్ట్ అటాక్ కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా పాము కాటుకు గురైనప్పుడు కానీ, వాళ్ళకి చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో, ఒక సంఘటన మా ఊర్లో జరిగింది ఏంటంటే, నైట్ 9 AM కి అట్లా విలేజెస్ లో పీపుల్ ఉంటారు కదండి. ఆ విలేజెస్ పీపుల్ వచ్చేసి ఆరు బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సో లైక్ పల్లెటూరు వాతావరణం తెలుసు కదండి మీకు అందరికి ఎట్లా ఉంటుందో. సో అందరు మంచిగా హాయిగా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సో అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా సరే బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నప్పుడు కానీ, లేదంటే లైక్ పొలంలోకి వెళ్ళి ఇట్లా నాట్లు వేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఇట్లా బోరింగ్ దగ్గర నీళ్ళతో కానీ అట్లా. సో వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళకి పాము కాటుకు గురవుతున్నారండి కొన్నిసార్లు. అయితే ఈ విలేజెస్ లో మీకు తెలుసు కదా, విలేజెస్ లో మనకి ఏమి హాస్పిటల్స్ కానీ ఇట్లాంటివి అవైలబుల్ లో ఉండవు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మా ఊర్లో జరిగింది ఒకసారి. సో రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ జరిగింది. సో నైట్ 9:30 PM అట్లా అంటే 9:30 ఆ టైంలో వీళ్ళందరూ బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఆ, సో అట్లాంటప్పుడు మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు. కానీ ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర ఈ పాము కాటుకు సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ లేవు వాళ్ళ దగ్గర. సో దాంతో ఏం చేయాల్సి వచ్చిందంటే ఆ పర్సన్ ఎవరైతే పాము కాటుకు గురైనారో వాళ్ళు ఆ నైట్ టైంలో ఒక 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చిందండి. 25 కిలోమీటర్స్ వేరే ట్రావెల్ చేయాల్సి వచ్చింది. బట్ ఆ పాము విషయం చాలా పాయిజన్ అయి ఉండటం వల్ల ఆ 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇంజెక్షన్ వేసినా సరే ఆ ఆమె చనిపోయిందండి. పాము కాటుకు గురై చనిపోయింది. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ మనకి సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకోటి కూడా జరిగింది మా ఊళ్ళో లాస్ట్. సో ఒక పర్సన్ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆ పర్సన్ కూడా పాము కరిచింది. అయితే అది చాలా రక్తపింజరి పాము అది. ఆ రక్తపింజరి పాము చాలా డేంజరస్ గా ఉంటుంది. అయితే అతను కూడా ఆ మా ఊరు నుంచి 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మిర్యాలగూడ వెళ్ళాల్సి వచ్చింది. సో మిర్యాలగూడలో కూడా డాక్టర్స్ ఇంజెక్షన్ వేశారు. వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ గా వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ లేదు అని చెప్పడం తోటి వాళ్ళు నల్గొండ వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ మిర్యాలగూడ నుంచి నల్గొండ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ నల్గొండకి. ఆ బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే అదృష్టం వల్ల ఈ పర్సన్ బతికాడు. బట్ కొంతమంది బతుకుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. బట్ మెయిన్ ఇష్యూ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి విలేజర్స్ లో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి పాము కాటుకు గురైనప్పుడు కానీ చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఆ ట్రావెల్ మధ్యలోనే కొంతమంది చనిపోతున్నారు. నేను లాస్ట్ వీడియోలో ఒక సిచ్యువేషన్ చెప్పాను. ఒక పర్సన్ కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అతను ఈవెన్ టౌన్స్ లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ వీటిలో కూడా హార్ట్ అటాక్ సంబంధించిన ట్రీట్మెంట్స్ లేవు. దాంతో వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే ఆ మధ్యలో నాన్నపల్లి దగ్గర చనిపోయాడు. సో నేను మెయిన్ కన్సర్న్ వచ్చేసి నాది ఏంటి అంటే గవర్నమెంట్ అనేది ఆ విలేజెస్ లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి పాము కాటికి సంబంధించినవి మన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఒక రూమ్ ప్రొవైడ్ చేయాలి. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఒక రూమ్ ప్రొవైడ్ చేసి అందులో ఫ్రిడ్జ్ చేసి అందులో ఆ మెడిసిన్ స్టోర్ చేసుకోవడానికి ఆ ఫ్రిడ్జ్ అనేది ఉంచాలి ఆ రూమ్ లో. సో విలేజెస్ లో చిన్న చిన్న పాము కాటికి గురైనప్పుడు కానీ, లేదంటే సడన్ గా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ మనకి చాలా వరకు ప్రాణాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీరు అందరు షేర్ చేయండి. ఆ, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. సో దీన్ని మనకి గవర్నమెంట్ దగ్గరికి వెళ్దాము. మనకి విలేజెస్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, పర్టికులర్ గా హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి. సో ఇది నా అభిప్రాయం అండి. సో నాకు తెలిసిన రిలేటివ్స్ లో కానీ ఎవరికో మీ ఊర్లో కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీ ఊర్లో ఎక్కడ జరిగినప్పుడు
ఆ సిచ్యువేషన్ ఎట్లా ఎట్లా జరిగింది, సో దానివల్ల ఎలా సఫర్ అయ్యారు పీపుల్ అనేది మీరు కూడా వీడియో చేయండి. వీడియో చేసి నాకు పంపియండి. సో వీల్ పార్టీ 123@gmail.com పంపియండి మీరు. సో నేను దాన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను. సో దీన్ని ఇట్లా వీడియోస్లో మన మన విలేజెస్లో పీపుల్ ఎలా సఫర్ అవుతున్నారు, లేకపోతే పర్టికులర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సో దాని గురించి పర్టికులర్‌గా మనకి విలేజెస్‌లో ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఫస్ట్ రెస్పాండ్ అయ్యే పర్సన్ ఆర్ఎంపీ డాక్టర్స్. సో, సో మీకు రూమ్ ప్రొవైడ్ చేసి, ఫ్రిడ్జ్ ప్రొవైడ్ చేసి మెడిసిన్ స్టోర్ చేసుకోవడానికి. సో ఆర్ఎంపీ డాక్టర్స్‌ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి వాళ్ళకి కూడా కొంచెం సాలరీ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో దీని మీద మీ కామెంట్స్ చెప్పండి. అట్లనే మీ వీడియో చెప్పండి. మీరు కూడా వీడియో చేసి wheelparty123@gmail.comకి పంపియండి. సో ఇటువంటి ఫేక్ వీడియోస్ చేయొద్దండి. కరెక్ట్‌గా జరిగిందే చెప్పండి. ఎందుకంటే మన ఈ జీవితంలో చాలా సంఘటనలు జరిగుంటాయి చాలా మందికి. సో అట్లా జరిగిన వాళ్ళ దగ్గరికెళ్ళి లేదంటే అట్లా జరిగిన వాళ్ళని వీడియోస్ చేసి పంపిమనండి. మనం అవే పెడదాము. ఎట్లాంటి ఫేక్ వీడియోస్ గాని, ఎట్లాంటి అబద్ధపు మాటలు గాని మనకొద్దండి. సో ఏ గవర్నమెంట్ గాని ఇంకోసారి చెప్తున్నా ఏ గవర్నమెంట్ గాని మనం తిట్టాల్సిన అవసరం లేదు. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా గవర్నమెంట్స్ పరిపాలిస్తూనే ఉంది. ఎవరు చేయలేకపోతున్నారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో అన్ని ఫెసిలిటీస్‌ని ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు అనేది నాకు డౌట్ ఇప్పటివరకు ఇంకా. ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు వాళ్ళు అనేది నా క్వెషన్ యాక్చువల్‌గా. ఓకేనండి. సో ఇది సెకండ్ వీడియో నాది. ఫస్ట్ వీడియో ఉంది. మీ ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండి. మీరు కూడా వీడియో చేసి నాకు పంపియండి. మన ఛానెల్‌లో థాంక్స్ అండి. థాంక్స్. సో